బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఏ ముహూర్తాన తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరిగిందని చెప్పిందో కానీ అది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోల్లో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంటే కవిత చేసిన వ్యాఖ్యల్ని కాదు, కవిత చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ సారాంశం అంటే బీజేపీలో ఏదో ఒక క్షణాన ఏదో ఒక రోజు బీఆర్ఎస్ విలీనం కావడం తథ్యం అని చెప్పేశాడు ఆయన. ఇది చాలామంది నమ్ముతున్నారు కూడా. అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అనుబంధం గురించి, వాళ్ళిద్దరి మధ్య మైత్రి గురించి, వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందాల గురించి రకరకాల అనుమానాలు, చర్చలు ఇవన్నీ కూడా వచ్చాయి. మనందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఏంటి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి ఏ మేరకు తగ్గిపోయింది, ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది, బీజేపీకి ఎందుకు అన్ని సీట్లు వచ్చాయి, వీటన్నిటికీ సంబంధించి అన్ని విషయాలు, అన్ని వివరాలు అన్ని పత్రికలు వస్తూనే వచ్చాయి కూడా. వీటన్నిటి సారాంశం ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య ఏదో రకమైన ఒడంబడిక ఉంది, ఇది కన్ఫర్మ్. అందువల్ల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఓటర్లు 3,98,000. సో ఆల్మోస్ట్ అటు ఇటుగా 4 లక్షలు అనుకుందాం. 4 లక్షల మంది ఓటర్లలో దాదాపు 1,20,000 నుంచి 1,30,000 ఓట్ల వరకు మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా అంచనా ఉంది. కనుక ఈ 1,20,000 ఓట్లలో ఎన్ని పోల్ అవుతాయనేది ఒక సందేహం ఉంది అందరికీ. అంటే ఒక క్వశ్చన్, ప్రశ్నార్థకం. 60% కావచ్చు, 50% కావచ్చు, 70% కావచ్చు. సో పోలయ్యే ఓట్లలో ఏ మేరకు మనం వాటిని గ్రాప్ చేయొచ్చు, అంటే ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకును ఎట్లా కొల్లగొట్టాలి, ఆ ఓటు బ్యాంకును మొత్తం కాంగ్రెస్ వైపు ఎట్లా షిఫ్ట్ చేయాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా కనిపిస్తున్నాడు. ఆయన ఇదే క్యాంపెయిన్ ముమ్మరంగా చేస్తున్నాడు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అనే ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నాడు. ఈ ప్రచారం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తోంది, మామూలుగా కాదు, దూసుకుపోతుంది ఈ ప్రచారం. అంటే అవును, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినప్పుడు మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, బీజేపీకి ఎందుకు వేయాలి? ఎందుకంటే బీజేపీ పట్ల ముస్లిం మైనార్టీల్లో చాలా కాలంగా, దశాబ్దాలుగా వ్యతిరేకత ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే మతోన్మాద పార్టీగా, మతతత్వ శక్తిగా, హిందూ మతతత్వ శక్తిగా బీజేపీ పార్టీని ముస్లిం మైనార్టీలు గుర్తిస్తుంటారు. అందువల్ల బీజేపీ పట్ల ముస్లిం మైనార్టీలకు సహజంగానే ఒక ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని బీజేపీ కొని తెచ్చుకున్నదే. ముస్లిం మైనార్టీల పట్ల వాళ్ళకున్న ఏదైతే ఒక రకమైన ట్రెండ్ ఉందో, అంటే వాళ్ళ పట్ల వ్యవహరించే ధోరణి వల్ల ముస్లిం సమాజం అంతా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది మొత్తం ఇండియాలోనే. అందువల్ల జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఈ ఇండియాలో ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ. కనుక ఈ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్కు పడకుండా ఉండాలి అని అంటే, పోలయ్యే ఓట్లలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్కు పడాలంటే ఈ రెండు పార్టీలు ఒకటే అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీలో విలీనం అవుతుంది అనే పాయింట్ను చాలా స్ట్రెస్ చేసి ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ప్రజల్లో చాలా నాటుకుపోతున్నట్టుగా కూడా మనకు ఇన్పుట్స్ అందుతున్నాయి. ఇది వివిధ డివిజన్స్లో ఎక్కడెక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉందో, లైక్ షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, లేకపోతే లైక్ బోరాబండ కావచ్చు, ఇటువంటి డివిజన్స్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి నేను ఫస్టే చెప్పాను, ఇంతకుముందు అంటే దాదాపు ఆల్మోస్ట్ 5 నెలల కిందట ఎమ్మెల్సీ కవిత మొదట ఈ ఆరోపణ చేసింది. ఆమె మా పార్టీ బీఆర్ఎస్ పార్టీని నేను జైల్లో ఉన్నప్పుడే దాన్ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కుట్రలు చేశారని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఆమె వ్యాఖ్యల్ని ఎండార్స్ చేస్తూ ఆయన మాట్లాడాడు. తమ పైన కేసులు పెట్టకుండా చూడాలని, అట్లాగే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి తమ పైన కేసులు ఏవీ లేకుండా చేయాలని, అటువంటి రాయబారం నడపవలసి తనను కోరినట్లుగా, కేటీఆర్ ఇంటికి వచ్చి తనను కోరినట్లుగా సీఎం రమేష్ చెప్పాడు. సో సీఎం రమేష్ బీజేపీ పార్టీ కావచ్చు,
కవిత ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. సో వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆయాచితంగా లభించిన ఆయుధంగా మనం భావించాలి. అంటే ఆయాచితంగా లభించింది. అందువల్ల దాన్ని చాలా పకడ్బందీగా శక్తివంతంగా రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అంటే టిపికల్ ఈ కాన్స్టిట్యూన్సీలో టిపికల్ ఓటు బ్యాంక్స్ ఉన్న సంగతి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఓటు బ్యాంక్స్ పక్కాగా అంటే గంపగుత్తగా ఎక్కువ పోలయ్యే ఓట్లలో సాధారణంగా బస్తీల్లో నివసించే వాళ్ళవే ఎక్కువగా పోలవుతాయి. కొంత ఎలైట్ పీపుల్ అనండి, సెలబ్రిటీస్ ఉన్న ఈ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువ పర్సెంట్ పోలవుతుంది. ఇది మనందరికీ తెలిసిన సత్యం. గత ఎన్నికల్లో 2023లో కూడా అయితే 47 ఆర్ 48 అంతవరకే ఆగిపోయింది పర్సంటేజ్. సో ఇప్పుడు పోల్ పర్సంటేజ్ పెంచడం, అట్లాగే ముస్లిం మైనారిటీసు, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ నుంచి ఎక్కువగా ఓట్లు పోలేటట్టు చేయడం అనే ఒక మెకానిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడాప్ట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అందువల్లనే ఈ క్యాంపెయిన్ ఉధృతంగా చేస్తున్నాడు ఆయన. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటి కాకపోతే అంటే రెండింటి మధ్య సంబంధం లేకపోతే, ఆ రెండింటి మధ్య స్నేహం లేకపోతే, ఇప్పుడు గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు, కాళేశ్వరం కేసు మీరు సిబిఐకి అప్పచెప్పండి, మేము 48 గంటల్లో మేము దోషుల్ని అరెస్ట్ చేసి తీరుతామన్నాడు ఆయన. అంటే ఎవరు దీంట్లో నిందితులుగా ఉన్నవాళ్ళు, దోషులుగా ఉన్నవాళ్ళు ఎవరు? అకార్డింగ్ టు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కానీ, లేకపోతే ఇంకొక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ కానీ, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కానీ, ఇతర ఏజెన్సీస్ ఏమి చెప్పినా కూడా అది చివరికి కేసీఆర్, హరీష్ రావు, ఇతర అప్పటి మంత్రులు వాళ్ళంతా ఉన్నారు, అధికారులు ఉన్నారు. సో వాళ్ళపైన ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లో ఇదంతా మొత్తం తేల్చి పారేస్తామని అన్నాడు కిషన్ రెడ్డి. 48 గంటలు దాటిపోయింది, 48 రోజులు కూడా దాదాపు గడిచిపోయాయి. ఇప్పటికీ అతి గతి లేదు. దీన్ని ఆయన ప్రస్తావించాడు. ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించేది ఏంటంటే, మీరు ఎందుకు వీళ్ళను అరెస్టు కాకుండా ఆదుకుంటున్నారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. దానికి వీళ్ళ దగ్గర జవాబు లేదు, ఇది కిషన్ రెడ్డి దగ్గర కానీ బీజేపీ దగ్గర కానీ. ఎందుకంటే కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. ఇది వాస్తవం, మనందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారినట్లుగా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ కాదు, బీజేపీ వాళ్ళే మొదట ప్రచారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, సిబిఐకి ఇప్పుడు కాళేశ్వరం కేసును కూడా ప్రభుత్వం అప్పచెప్పింది. కానీ ఇప్పటిదాకా స్పందన లేదు అంటే ఈ కేసులో ఎవరైతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళను జైలుకు పంపిస్తామని కిషన్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. మరి ఇప్పటిదాకా ఆయన ఎందుకు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు? ఈ నెల 11వ తేదీలోపు కనుక, అంటే పోలింగ్ లోపు కనుక ఈ కేసులో, కాళేశ్వరం కేసులో ఉన్న నిందితులను ఐదర్ కేసీఆర్, హరీష్ రావు, హూఎవర్, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే ఈ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉన్నట్టుగా రుజువు అవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రోడ్ షోలో చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల విలీనమా, రెండు పార్టీల మధ్య పొత్త వగరా ఏది మాట్లాడుకున్నా ఏది మాట్లాడకపోయినా ఈ రెండింటికి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చినా మీరు గమనించండి, కేటీఆర్ నుంచి కానీ ఆ పార్టీ నాయకుల నుంచి కానీ స్పష్టమైన ఒక విధాన ప్రకటన లేదు. బీజేపీతో మాకు సంబంధం లేదనో, మేము అసలు విలీనానికి ప్రయత్నం చేయలేదనో, లేకుంటే సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ పోలేదనో, అదంతా ట్రాష్ అనో ఇప్పటిదాకా ఎవరు మాట్లాడడం లేదంటేనే ఇందులో ఏదో మతలబు ఉంది, ఇందులో ఏదో చీకటి వ్యవహారం ఉంది అనేది ప్రజల్లో చాలా బలంగా ప్రచారంలో ఉంది. కనుక మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జకీర్ టాకీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.